నాన్న ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇలా టర్మ్ ప్రూవ్ చేయాలి. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లం, బట్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. డన్. చూడండి నాన్న, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 3 ఇలా ఉంది కదా నాన్న, 2 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని ఉంది. దీన్ని ఏదైనా చేయొచ్చా? రేషనలైజింగ్ చేస్తే అయిపోతుంది కదా. చూడండి, రేషనలైజింగ్ చేయండి. చూడండి నాన్న, రేషనలైజింగ్ నేను ఎక్కడ చెప్పాను? 2 ప్లస్ కాస్ టీటా, 2 ప్లస్ కాస్ టీటా, ఇక్కడ ప్లస్ ఐ ఇమాజినరీ టర్మ్ కి ముందు చేంజ్ చేయాలి సైన్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఐ సైన్ టీటా బై ఏంటన్నా 2 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. క్లియరా? నౌ ఎక్స్ ప్లస్ ఐవై ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇది మొత్తం టర్మ్ కదా నాన్న, టోటల్ టర్మ్ 2 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి అంటే ఐ సైన్ టీటా, టోటల్ టర్మ్ కి సైన్ వస్తుంది అంటే హోల్ స్క్వేర్ వస్తుంది అంటే ఐ సైన్ టీటా. ఓకే, ఎక్స్ ప్లస్ ఐవై ఇజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. 2 3s 6, 3 ఇంటూ కాస్ టీటా 3 కాస్ టీటా, 3 ఇంటూ ఐ సైన్ టీటా 3i సైన్ టీటా బై ఇది ఎలా ఉంది నాన్న? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉందా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. క్లియర్ నాన్న? ఇది మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా? చూడండి అన్న, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు దీన్ని నేను ఎలా రాస్తున్నాను? 6 ప్లస్ 3 కాస్ టీటా, ఏది అడిషన్ అవ్వవు కదా, యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ఓకే, బై ఇక్కడ ఏంటి? 2 స్క్వేర్ ఎంత? 4 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 2s ఎంత నాన్న? 4 కాస్ టీటా. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1 కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. క్లియర్ అన్న ఈ స్టెప్? నౌ ఇక్కడ చూడండి అన్న, నేను ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తున్నాను? ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ నేను అలానే రాస్తున్నాను 6 ప్లస్ 3 కాస్ టీటా మైనస్ ఎంత? 3i సైన్ టీటా బై చూడండి అన్న, ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లా ఉందా ఫార్ములా? ఐడెంటిటీ అని చెప్పాను కదా, ఐడెంటిటీ నేను ఇక్కడ రాసాను, తెలుసు కదా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని ప్లేస్ లో నేను 1 రాస్తున్నాను, అంటే 4 ప్లస్ 1. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి? బై 4 కాస్ టీటా. క్లియర్ అన్న ఈ స్టెప్ అందరికి? ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 కాస్ టీటా మైనస్ 3i సైన్ టీటా బై ఏంటన్నా 4 ప్లస్ 1 ఎంత? 5 ప్లస్ 4 కాస్ టీటా. ఇంకేమన్నా చేయొచ్చా? ఇది ఫైనల్ టర్మ్. నేను దీన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటే రియల్ టర్మ్ ఇమాజినరీ టర్మ్స్ లా సపరేట్ గా రాసుకుంటాను. చూడండి అన్న, 6 ప్లస్ 3 కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా అనేది మనకి రియల్ టర్మ్ అయిపోయింది. ఇమాజినరీ టర్మ్ ఏంటి? ప్లస్ ఐ కదా, ఐ ఇంటూ -3 సైన్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా అనేది మనకి ఇమాజినరీ టర్మ్. దేర్ఫోర్ ఇదేంటి? ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ఎక్స్, ఈ టోటల్ వాల్యూ వచ్చేసి మనకి ఏంటి? వై అన్నమాట. క్లియరా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ అనేది రెండు సపరేట్ గా తీసుకొని రెండు ఈక్వల్ అనేది ప్రూఫ్ చేయాలి. ఓకేనా? ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏముంది నాన్న మనకి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఉంది కదా. ఓకే, ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ? దిస్ టోటల్ టర్మ్ 6 ప్లస్ 3 కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది, ప్లస్ వై అంటే ఏంటి నాన్న? -3 సైన్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్. క్లియర్ అన్నా? ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కదా. ఓకే, ఏ స్క్వేర్ అంటే 36 ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత? క్లియర్ గా రాయనా లేదంటే స్టెప్ అయినా 6 స్క్వేర్. ఓకే,
ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత 3 స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab బి అంటే ఏంటి 3 కాస్ టీటా కదా నాన్న. ఓకే డన్. రెండింటికి సేమ్ డినామినేటర్ ఉంది చూడండి, హోల్ స్క్వేర్ 5 ప్లస్ హోల్ స్క్వేర్. నేను దీన్ని రెండు సేమ్ ఒకటే లైన్ లో రాసేస్తున్నాను. ఇక్కడ -3 సైన్ స్క్వేర్ టీటా అంటే ఎంత -3 స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై నేను ఏం రాస్తున్నాను చూడండి, ఇక్కడ రెండింటికి సేమ్ డినామినేటర్ ఉంది కదా, 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్. క్లియర్. దీన్ని స్ప్లిట్ చేద్దామా, ఇది రబ్ చేస్తాను. క్లియర్ అన్న. చూడండి ఇప్పుడు 6 స్క్వేర్ ఎంత నాన్న, 6 స్క్వేర్ అంటే 36. ఓకే ప్లస్ ఎంత 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే ఎంత 9 కాస్ స్క్వేర్ టీటా. క్లియర్ నాన్న. ప్లస్ 2 6 12, 12 3 ఎంత నాన్న 36 కాస్ టీటా. ఓకే ప్లస్ 3 3 ఎంత నా 3 స్క్వేర్ అంటే ఎంత -3 హోల్ స్క్వేర్ అంటే 9 కదా, 9 సైన్ స్క్వేర్ టీటా. డినామినేటర్ ని మీరేం స్ప్లిట్ చేయొద్దు నాన్న, యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకోండి, మనకి ఆన్సర్ ఈజీగానే వస్తుంది. ఓకేనా, హోల్ స్క్వేర్. క్లియర్. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ 36. ఓకే ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండు 9 కామన్ తీయొచ్చా, 9 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అని వస్తుంది. ప్లస్ రిమైనింగ్ ఏంటి లెఫ్ట్ ఓవర్ టర్మ్ 36 కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్ అని రాసిస్తున్నాను. ఓకే ఇది వాల్యూ ఏమని చెప్పారు 1. ఐడెంటిటీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత 1 అంటే దీని ప్లేస్ లో మనం 1 అని రాసుకుంటున్నాం. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి 36 కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్. క్లియర్ నానా, అర్థమైందా. దీన్ని చూడండి 36 ప్లస్ 9 ఎంత 45 ప్లస్ 36 కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. చూడండి నాన్న, నేను దీంట్లో నుంచి నేను 9 కామన్ తీద్దాం. 9 కామన్ తీస్తే 5 9 45. 36 లో నుంచి 9 కామన్ తీస్తే ఎంత నాన్న 4 కాస్ టీటా బై ఇక్కడ ఎంత 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్. అంటే దిస్ టోటల్ టర్మ్ ఇక్కడ ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి 9 బై 5 ప్లస్ 4 కాస్ టీటా అంటే ఈజ్ ఈక్వల్ టు మనకి ఎల్హెచ్ఎస్ అన్నమాట. ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఏంటి ఆర్హెచ్ఎస్ ఏంటి, RHS is equal to 4x minus 3. ఓకే 4 into x అంటే ఏంటి నాన్న ఇక్కడ 6 plus 3 cos theta by 5 plus 4 cos theta minus 3 కదా. ఓకే ఇప్పుడు చూడండి, ఓకే చూడండి అన్న ఇక్కడ 4 into ఇది మల్టిప్లై చేయాలి కదా, 6 plus 3 cos theta minus 3 into ఇది ఎల్సిఎం తీసుకుంటున్నాను, క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా, ప్లస్ 4 cos theta బై డినామినేటర్ ఏంటి నాన్న 5 plus 4 cos theta. క్లియరా. నౌ ఇప్పుడు చూడండి మల్టిప్లై చేస్తున్నా, 6 4s ఎంత 24 ప్లస్ 4 3s 12 cos theta మైనస్ 3 5s 15 ప్లస్ ఇంటూ మైనస్ 4 3s 12 cos theta. డినామినేటర్ ఎంత నాన్న 5 ప్లస్ 4 cos theta. క్లియర్. 12 cos theta మైనస్ 12 cos theta క్యాన్సిల్ అయిపోతుంది. 24 మైనస్ 15 ఎంత నాన్న 9 బై 5 ప్లస్ 4 cos theta. అంటే మనకి ఇదేంటి RHS వాల్యూ అన్నమాట. చూడండి ఇక్కడ LHS వాల్యూ RHS వాల్యూ రెండు సేమ్ వచ్చాయి కదా, therefore we can conclude that RHS is equal to LHS. ఓకే అదే కదా మనం ప్రూవ్ చేయాలి అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3 వాల్యూ రెండు కూడా మనకు సేమ్ వచ్చాయి అనమాట. క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానా, మీరు ఈ వీడియో అంతా క్లియర్ గా చూడండి, పాజ్ చేసుకొని చూడండి. ఇంకెవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకేమా, థ్యాంక్ యూ.